నిజంగా ఈరోజు సిబిఐ వాళ్ళని చూస్తూ ఉంటే ఒకప్పుడున్న సిబిఐ ఇప్పుడున్న సిబిఐ రెండింటికి డిఫరెన్స్ వాళ్ళకి తెలుస్తుందా లేదని నాకు అనిపిస్తుంది. ముందైతే వెంకన్న దెబ్బకి అప్పన్న బలి అని చెప్పేసి అన్నా కదా, సింహాచలం అప్పన్న అన్న వీళ్ళు అనుకుంటారని చెప్పేసి ముందే క్లారిటీ ఇస్తున్నా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. కె చెన్నప్పన్న ఎవరు? వైవి సుబ్బారెడ్డి దగ్గర గతంలో పిఏగా చేసినటువంటి వ్యక్తి. ఇతన్ని బలి చేశారు. మొత్తం ఛార్జ్ షీట్లో ఈరోజు సిబిఐ వాళ్ళు 36 మంది పేర్లు చేర్చారు. అందులో 12 మంది టీటీడీ సిబ్బంది, ఇందులో 11 మందికి ఆల్రెడీ విచారణ చేయమని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చేశారు. మొత్తం 36 మంది నిందితులుగా ఎక్యూజ్ చేర్చారు. 15 నెలలు 12 రాష్ట్రాలు మొత్తం విచారణ చేశారు. బోలేబాబా డైరీ, ఏఆర్ డైరీ, ఇక చాలా ఉన్నాయి డైరీలు. ఇందులో మనం డిస్కస్ చేయాల్సింది అసలు నెయ్యే వాడకుండా నెయ్యిని సప్లై చేశారంటే ఏమనాలండి? అసలు 68 లక్షల లీటర్లు ఈక్వల్ టు 250 crores, 250 కోట్ల రూపాయలు. ఇందులో ఈ చిన్నప్పన్న అనేవాడు ఒక్కొక్క లీటర్ నెయ్యికి 25 రూపాయలు వసూలు చేశాడు లంచం. కేజీ నెయ్యి అనుకోండి, 25 రూపాయలు. ఈవెన్ టెండర్లకు సంబంధించి క్రాస్ చెక్ చేస్తూ ఉంటే తక్కువ అమౌంట్ కోట్ చేసి టెండర్లు ఉన్నాయి. అరే అసలు అంత అమౌంట్కి మార్కెట్లో డాల్డనే రాదు, మరి నెయ్యలు వేస్తా అంటున్నాడు అని చెప్పేసి ఆలోచించాలి కదండి. ఆలోచించాల, ఓకే చేశారు. తర్వాత ల్యాబ్కు పంపారు. ల్యాబ్కు పంపితే ఈ బోలేబాబా డైరీ తేడాని అర్థమైంది. దాన్ని 2022-23 సంవత్సరం బ్లాక్ లిస్ట్లో పెట్టారు. వాడు మరలా మనం గతంలో మాట్లాడుకున్నాం కదా, మైసూర్ ల్యాబ్కు పంపితే వాళ్ళు క్రాస్ చెక్ చేసి, ఒరే బాబు అసలు నెయ్యలేదురా నాయన, వీడు పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ అండ్ కొన్ని కెమికల్స్ కలిపారా, దావిని కలగలిపి నెయ్యి ఇచ్చారా అని అన్నారు. ఏం చేయాలండి? ఇమీడియట్గా వాడి మీద పోలీస్ యాక్షన్ తీసుకోవాలి కదా. ఆహా, అరే నీ బ్లాక్ లిస్ట్లో పెడుతున్నావురా, నువ్వు వేరే వాళ్ళతో కలగలిపి మరి సప్లై చేసుకుని చెప్పేసి అన్నారు లంచాలు. ఇలా దగ్గరగా 50 లక్షల రూపాయలు ఓన్లీ లంచాల వారీగా చేతులు మారాయి. ఇక పైన అంటే ఓన్లీ చేతులు మారింది. ఇక్కడ ఇంకా అఫీషియల్గా వెళ్తాయి కదా మూటలు, మళ్ళీ అది వేరు. ఈరోజు సిబిఐకి సంబంధించిన డిఎస్పీ కేడర్లు ఉన్న వాళ్ళు కానీ పోలీసులు కానీ మొత్తం 30 మంది ఇక్కడ పనిచేసింది. 15 నెలల పాటు 12 రాష్ట్రాలు తిరిగి మొత్తం ఛార్జ్షీట్ నెల్లూరు ఏసీపీ కోర్టులో సబ్మిట్ చేశారు. అందులో చెక్ చేస్తుంటే అసలు ఏ డైరీలు అయితే ఇక్కడ నెయ్యి సప్లై చేసినాయో, కల్తీ అన్నట్టు అవి తేలాయో, పాలు తీసుకోకుండా వెన్న తీసుకోకుండా వాళ్ళు నెయ్యి సప్లై చేశారు. పామాయిలు పామికరణ రసాయనాలు కలగలిపి. ఎంత ఘోరం, ఎంత దారుణం అయ్యా అసలు. పామాయిల్ అంటే మీకు తెలుసు కదా, మామూలుగా మనకి పామాయిల్ చెట్లు ఉంటాయి కదా, వాటికి కాయలు వస్తాయి, పండ్లు. ఆ పైన ఉన్న ఫ్లెష్ ఉంటుంది కదా, దాని నుంచి పామాయిల్ తీస్తారు. ఇది కొంచెం రెడ్డిష్గా ఉంటుంది. పాము కెర్నల్ ఆయిల్, ఈ పామాయిల్ లోపల పండు ఉంటుంది, లేదా ఇత్తనం నట్ అనుకోండి, దాని నుంచి పాము కెర్నల్ ఆయిల్ తీస్తారు. ఇక్కడ ఇంకోటి చెప్తాను మీకు. పామాయిల్ వచ్చేసి మామూలుగా వంటల్లోకి రకరకాలుగా వాడతారు, తినడానికి కోసం వాడతారు. పామ్ కెర్నల్ ఆయిల్ ఉందా, దీనిని బ్యూటీ ప్రొడక్ట్స్కి, డిటర్జెంట్లకి, సబ్బులు గీటికి వాటి కోసం వాడతారు ఆయన. ఎందుకు? అందులో ఎక్కువ లారిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దానిని పట్టుకొచ్చి ఇక్కడ యాడ్ చేశారు. ఎందుకు? అది ఎక్కువ కాలం ఉండిద్ది కాబట్టి. అండ్ అదేంటో తెలుసా మీకు, ఇది పామ్ ఆయిల్ వచ్చేసేమో లిక్విడ్ ఫార్మేట్లో ఉండిద్ది రూమ్ టెంపరేచర్లో. ఈ పామ్ కెర్నల్ వచ్చేసి సమ్ టైమ్స్ లైట్గా సాలిడ్ లాగా కనిపించింది అనమాట. అంటే ఆ లడ్డూకి సంబంధించి నెయ్యి అన్నట్టుగా వాడేస్తే 1-2 రోజులు ఇంకా అంతకుమించి కష్టం. ఒకవేళ ఉన్నా కానీ అసలు దాని లెక్కే వేరు. ఎందుకు? మొత్తం కెమికల్స్. ఢిల్లీ వేదికగా ఒకడు దొరికాడు, గుర్తుందా మీకు? ఆ రోజు మాట్లాడు. వీడు విదేశాల నుంచి, అయితే ఇండోనేషియా మలేషియా వాడు ఇంపోర్ట్ చేసుకుంది. ఏంట్రా అంటే పైన కెమికల్స్ వాడు ఇంపోర్ట్ చేసుకుంది. అయితే కొరియా నుంచి ఆ కెమికల్స్ ఇంపోర్ట్ చేయాలి. అవి ఏంటంటే ఆర్టిఫిషియల్ స్మెల్ క్రియేట్ చేస్తాయి, ఫుడ్ స్మెల్. అలా ఈ పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, ఆ కెమికల్స్ ఇవన్నీ కలగలిపి నెయ్యించేసి
ఆ నెయ్యిని ఇక్కడ ఏర్ డైరీతో అన్నట్టుగా ఇచ్చేసి ఈ మధ్యలో టీటీడీ సిబ్బందికి మేపి ఈ వైసీపీ వాళ్ళకి మేపి మొత్తంగా జనాన్ని పిచ్చోళం చేశారు. ఆ తిరుమల వెంకన్నను కూడా మోసం చేశారు. మొత్తానికి నెలగా పాపం పండింది. ఇక్కడ నాకు ఇప్పటికీ అర్థం కాదు. స్టార్టింగ్ చెప్పానే, సిబిఐ వాళ్ళు తేల్చకుండా పక్కన పెట్టింది ఏంటంటే అప్పన్న అనాథ, అప్పన్న పేరు ఉన్నటువంటి ఆస్తులు కూడా ఏవైతున్నాయో అవి అతను అనుభవించడం వల్ల. దాని అర్థం ఏంటి? ఇతను వేరే వాళ్ళకి బినామీ అనే కదా. ఇప్పుడు ఇతనికి అమౌంట్లు వచ్చినాయి అన్నా కానీ ఆ డబ్బులు వేరే వాళ్ళు వాడుకుని ఉంటారు కదా. అది కదా తేల్చాలి ఇప్పుడు సిబిఐ. అసలు వైవి సుబ్బారెడ్డి కానీ భూమన కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళ పేర్లు ఏమీ లేవు అక్కడ. మరలా చెప్తున్నా, గుర్తుంచుకోండి, మీ అందరికి ఇది బాగా తెలియాలి. పైనున్నవాడు మిమ్మల్ని మేపుతున్నాడనో, పైన మీకు ఏదో పదవులు ఇచ్చాడనో, వాడు ఏ చేసుకుంటూ పోతే వాడికి బినామీ కనుక మీరుంటే రేపటి రోజు వాడు చేసే ఏదో పనులు మీరు బలవుతారు. ఈరోజు అప్పన్న అలాగే బలయ్యాడు. ఇప్పుడు అప్పన్న ఎవరికి బినామీ, అప్పన్న దగ్గరకు వచ్చిన డబ్బులు ఎట్టేళ్ళని ఏంటని చెప్పి సిబిఐలు జస్ట్ ఆ లెక్కెట్ లాగితే చాలు, అసలు కింగ్ పిన్లు మొత్తం బయటకు వస్తాయి. ఇప్పుడు అది వాళ్ళు చేయలే. మేబీ భవిష్యత్తులో చేస్తారని చూద్దాం. మొత్తానికి తిరుమల వెంకన్న సన్నిధిలో వాళ్ళు చేసిన పాపాలకు సంబంధించేసి ఇదిగో ఫస్ట్ స్టెప్ కరెక్ట్గా పడింది. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ వేలో చేశారు, సబ్మిట్ చేశారు. బట్ అసలు ఇన్వెస్టిగేషన్ స్టిల్ బాకీ ఉంది. ఏంటది? అప్పన్న ఎవరి బినామీ. చార్జ్ షీట్లో ఎక్కువ సార్లు మెన్షన్ చేసింది అప్పన్ననే, అసలు తలకాయలను మెన్షన్ చేయాల. ఇక బయట ఉన్నటువంటి మొత్తం 36 మందిలో 24 మంది బయట వాళ్ళు, 12 మంది టీటీడీ ఉద్యోగులు, అందులో 11 మంది విచారణకు ఆదేశించున్నారు. ఈ లిస్ట్ అంతా బయటకు వస్తే అప్పుడు ఇంకా క్లారిటీ వచ్చింది. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. ఎంత పాపం చేశారంటే వైసీపీ వాళ్ళు, సప్లై చేసింది కల్తీ నెయ్యి అని చెప్పేసి ల్యాబ్ రిపోర్ట్లు వచ్చాక ఎగైన మరలా దొడ్డిదారని అరే వేరే కంపెనీ పెట్టేసి మరలా సప్లై చేయడానికి వాళ్ళకే ఇచ్చి మరలా అదే కల్తీ నెయ్యి, అది నెయ్యే కాదు దాన్ని సప్లై చేయించారు. మార్కెట్లో డాల్డా కన్నా తక్కువకి వీళ్ళు నెయ్యి సప్లై చేస్తుంటే ఇచ్చేయడం అని చెప్పి తీసుకున్నారు. అసలు ఏమాత్రం కనీసం వీళ్ళకి మనస్సాక్షి అనేది ఉండదా? కడుపుకి అన్నం కదా తిన్నారు, ఇంత దారుణంగా ఎలా రా అసలు? ఒరే ఫుడ్ పాయిజన్ చేయటం అంటే, ఫుడ్లో అడల్ట్రేషన్ అంటే, కల్తీ అంటే అటెంప్ట్ మర్డర్ రా అది. మన సజ్జనర్ అదే అన్నాడు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఫుడ్ రెస్టారెంట్లు కానీ ఫుడ్ ఏవైనా ఫుడ్ కోర్టులు కానీ కల్తీ కనుక జరిగితే అటెంప్ట్ మర్డర్ కేసు పెడతామని చెప్పాడు. సుప్రీంకోర్టు అదే చెప్పింది. అట్లాంటిది కోట్ల మంది వచ్చే తిరుమల తిరుపతికి పవిత్రమైనటువంటి ఆ దేవస్థానంలో పవిత్రమైనటువంటి ఆ లడ్డూల్లో ఈ కల్తీ నెయ్యి వాడారంటే, నెయ్యి కాని నెయ్యి వాడారంటే, కెమికల్ నెయ్యి వాడారంటే అరే ఏమనరా అసలు? మీ అర్థం ఏమని? ఎంతమంది చంపుదామనరా? నిజంగా దానివల్ల ఆల్రెడీ కొంతమంది ఫుడ్ పాయిజన్ కూడా అయ్యి ఉండాలి. పాపం ఎవరికైనా తేడా కూడా జరిగి ఉండొచ్చు కూడా. వెంకటేశ అసలు ఎవరున్నారు వాళ్ళని బయట పెట్టయ్యా? ఇంత ఘోరం ఏంటి, ఇంత దారుణం ఏంటి అసలు? వీళ్ళ పాపాలు అన్నీ ఇన్నూ కావండి. ఒక్క హిందువైనా కానీ వైసీపీకి నుంచి ఓటేసిన ఒక్క హిందువైనా జై జయన్ అన్నారంటే మీ అంత పాపతో ఇంకోళ్ళు ఉండర్రా. నాకు అర్థమవుతుందైతే అదే. ఇంత దారుణమా? మరల మిమ్మల్ని వచ్చిన కోటేమని అంటలా, వైసీపీగా ఓటేది. నేను చెప్పేది అది దేవుడి నుంచి ఇదే చెప్తున్నా. ఇంత పాపాత్మలు ఏంటారు బాబా వైసీపీ వాళ్ళు? తలుచుకుంటే రక్తం మరిగిపోతుంది. అసలు నెయ్యే లేని దాన్ని సప్లై చేయించి మరలా ల్యాబ్ రిపోర్ట్లు తేడా చేసేసి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి తక్కువ అమౌంట్ టెండర్లు వేస్తే అరే కళ్ళ ముందు కనపడుతూ ఉన్న వాళ్ళకి మరలా కాంట్రాక్ట్లు ఇచ్చారు, టెండర్లు ఇచ్చారంటే ఏంటి అసలు ఇది? కడుపుకి అన్నమే తిన్నారా అసలు మీరు?